ఇది ఎక్కడ దాకా వచ్చింది? యువత దాంతో ఎంత కనెక్టెడ్ గా ఉన్నారు? అభిజిత్ దీప్కే ఎవరు అనేటువంటిది ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకు ఆయన సెటైరికల్ గా ఈ బొద్దింక పార్టీ పెట్టారు, బొద్దింక జాతీయ పార్టీ ఎందుకు విడిచాల్సి వచ్చింది జనతా పార్టీ అనేటువంటిది చర్చ జరుగుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ పేరిట రిజిస్టర్ అయిన తర్వాత దాన్ని ప్రచారంలోకి తీసుకొచ్చిన తర్వాత దాదాపు 40 మందికి పైగా ఈ రోజు రిజిస్టర్ చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తా ఉంది. ఇప్పటికే 96 లక్షల మందికి పైగా దీన్ని అప్రోచ్ అయ్యారు. 2 లక్షల మందికి పైగా ఇప్పటికి రిజిస్టర్ చేస్తున్నారు, ఆసక్తి కనబరుస్తున్నారు, సోషల్ మీడియాలో ప్రచారం చేస్తా ఉన్నారు. ప్రస్తుతం ఇది ఎలక్షన్ కమిషన్ దగ్గర నమోదు కానప్పటికీ కూడా ఈ అభిజిత్ దీప్కే ఎవరు, ఎందుకు ఈ అంశాలను లేవనెత్తారనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఒకవేళ సిజేపీ అధికారంలోకి వస్తే ఏ చీఫ్ జస్టిస్ కి కూడా పదవి విరమణంతర ప్రతిఫలంగా రాజ్యసభ సీటు కేటాయించొద్దు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఎందుకంటే చేసినటువంటి కామెంట్ పైన యువత, నిరుద్యోగులు తీవ్రంగా ఆగ్రహంగా ఉన్నారు. లేజీ పర్సన్స్ అనేటువంటి స్టేట్మెంట్ చేయడం, సోషల్ మీడియాకు అత్తుకొని ఉన్నారు, ఒక బొద్దింకల్లాగా అనేటువంటి స్టేట్మెంట్ చేయడం పైన విమర్శలు వెలువెత్తుతున్నాయి. కాబట్టి దీనిపైన ఫోకస్ చేస్తా ఉన్నారు. దీనికోసం సిజేపీ కోసం అర్హత ప్రమాణాలు వీటి గురించి కొన్ని డీటెయిల్స్ ఇస్తా ఉన్నారు. ఈ సందర్భంలో రాజకీయ పరిణామాలకు సంబంధించి నిరుద్యోగి బలవంతంగా, ఇష్టపూర్వకంగా లేదా సూత్రప్రాయంగా ఉండాలి, శారీరకంగా బద్ధకంగా ఉండాలి, మెదడు మాత్రం షార్ప్ గా ఉండాలి, నిరంతరం ఆన్లైన్ లో మొబైల్ చూస్తూ ఉండాలి, బాత్రూమ్ లో కూడా విరామాలతో సహా రోజుకు కనీసం 11 గంటలు మొబైల్ చూస్తుండాలి, సోషల్ మీడియాలో గడపాలి. ఇవే దీని అర్హతలు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. ఇదంతా ఆయన చెప్పినటువంటి చర్చ జరుగుతూనే ఉంది. కానీ ఎవరి అభిజిత్ దీప్కే అనేటువంటి దానిపైన డీటెయిల్స్ లోకి వెళ్తే ఆమ్ ఆద్మీ పార్టీలో కీలకంగా పనిచేశారు అభిజిత్ దీప్కే. ఇప్పటికీ ఇంకా యాక్టివ్ గా ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీలో, రాజకీయ వ్యూహకర్తగా ఉన్నారు ఆయన ప్రస్తుతం అక్కడ. అందులో కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్ కి హెడ్ గా పనిచేస్తారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి. సోషల్ మీడియా ప్రచారాలు చేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించి, డిజిటల్ నరేటివ్స్ రూపకల్పన చేశారు. అక్కడే ఉండే ఆమ్ ఆద్మీకి అనుకూలంగా, అటు కాంగ్రెస్ కి బీజేపీకి వ్యతిరేకంగా అక్కడ నుంచి సోషల్ మీడియాలో నరేటివ్స్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తి. ఆయన రాజకీయంగా 2020లో ఎంటర్ అయ్యారు. 2022 వరకు సోషల్ మీడియా టీమ్ లో వాలంటరీగానే పనిచేశారు. తర్వాత ప్రభుత్వంలో కూడా కీలకంగా పనిచేశారు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ప్రభుత్వంలో. ఆయన ఢిల్లీ డైరెక్ట్ గా ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయంలో కమ్యూనికేషన్ ఫెలోగా, ఆ తర్వాత ఢిల్లీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ విద్యాశాఖకు సంబంధించిన కమ్యూనికేషన్ సలహాదారుడుగా కూడా ప్రధానంగా ఆయన ప్రభుత్వంలో పనిచేశారు. సో ప్రస్తుతం ఆయన తీసుకొచ్చినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ అనేటువంటిది ఒక వ్యంగ్యంగా అందరినీ ఒక విమర్శలు చేస్తూ ప్రస్తుతం ఆన్లైన్ లో ఒక ఉద్యమాన్ని ప్రారంభించింది. యువతను ఆకట్టుకుంటుంది. యువతను ముఖ్యంగా లేజీ పర్సన్స్, సోషల్ మీడియా కత్తుకొని ఉంటారు అనేటువంటి సీజే చేసినటువంటి వ్యాఖ్యల పైన పెద్ద ఎత్తున అభిజిత్ దీప్కే ఆయన తీసుకొచ్చినటువంటి ఈ సోషల్ మీడియా ఉద్యమానికి పెద్ద ఎత్తున మద్దతు పలుకుతా ఉంది. చాలా పెద్ద ఎత్తున చర్చకు తావిస్తా ఉంది. ఆల్రెడీ నేషనల్ మీడియాలో ప్రస్తుతం అభిజిత్ దీప్కే ఇంటర్వ్యూస్ కొనసాగుతా ఉన్నాయి. ఆయన అజెండా చెప్తా ఉన్నారు. ఇది ప్రధాన ఉద్దేశం యువతను నిరుద్యోగులుగా ఉన్నటువంటి యువతను బద్దకస్తులుగా, సోషల్ మీడియాకు అతుక్కుపోయినటువంటి వారిగా చెప్పడం అనేటువంటి ఆయన నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఒక రకంగా జెన్జీ ఎంత యాక్టివ్ గా ఉన్నారు, పాలిటిక్స్ లోకి రావాలనుకుంటున్నారు జెన్జీ అనేటువంటిది చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నటువంటి చర్చ దేశవ్యాప్తంగా కొనసాగుతుంది. రైట్ మధు, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి పుట్టుకొచ్చాము, అలాగే యువతని ఉద్దేశించి మాట్లాడడానికి పుట్టుకొచ్చాము, ఖచ్చితంగా జెన్జీకి సపోర్ట్ చేస్తాము అంటూ ఫౌండర్ దీప్కే చెప్పుకొచ్చారు. మొత్తం మీద నిన్న ఒక్కరోజే 80 లక్షల ఫాలోవర్లని ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో 80 లక్షల ఫాలోవర్స్ని పొందగలిగింది. నిరుద్యోగుల్ని మరి బొద్దింకలతో పోల్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, అలాంటి న్యాయమూర్తులు మరి వాళ్ళు రిటైర్ అయిన తర్వాత రాజ్యసభ ఎంపీలుగా ఎందుకు మారుతున్నారు, వాళ్ళు అలా వెళ్లకుండా ఉండేలాగా చూసుకుంటామంటూ తమ మేనిఫెస్టోను కూడా డిక్లేర్ చేశారు. ఆ మేనిఫెస్టోలో మొదటి పాయింట్గానే ఈ చీఫ్ జస్టిస్లు ఎవరైతే పనిచేసి రాజ్యసభ ఎంపీలుగా మారుతున్నారో వాళ్ళ గురించి ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో మొత్తం మీద ఈ కాక్రోచ్ జనతా పార్టీని మీరు కూడా జాయిన్ అవుతారా? దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఒక జెన్జీ ఉద్యమంలా మారే అవకాశం ఉందని మీరు భావిస్తున్నారా? పార్టీగా ఎన్నికల్లో కంటెస్ట్ చేస్తే దీనికి ఓటు వేస్తారా? దీనికి సంబంధించి మీ అభిప్రాయాలు ఏంటనేది కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.
చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. ఏఐఎన్యూలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU